జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకే నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో శౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి ఆ శ్రీకృష్ణ లీలలను తెలుపుతున్నారు. సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు గోపకాంతలందరూ వచ్చి ఆ బాలకృష్ణుడు చేసే అల్లరి గురించి యశోదాదేవితో చెప్పారు. యశోదాదేవి నా పిల్లాడికి అలాంటివన్నీ తెలియదు, నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు వాడెక్కడికి అని వాళ్ళందరికీ నచ్చజెప్పి పంపించేసింది అని సుఖ మహర్షి చెప్పి, తర్వాత ఒక రోజు ఏమైందో తెలుసా? అంత నొక్కనాడు బలభద్ర ప్రముఖులైన గోపకుమారులు వెన్నుండు మన్ను దిననని చెప్పిన యశోద బాలుని కేలు పట్టుకొని ఇట్లనియే. ఈ ఘట్టం విశ్వరూపాన్ని యశోద మాతకు చూపించారు ఆ శ్రీకృష్ణయ్య, చిన్ని కృష్ణయ్య. ఒక రోజు పిల్లలందరూ ఆడుకుంటున్నారు, గోప బాలకులందరూ ఆడుకుంటున్నారు. ఇలా ఆడుకుంటుంటే బలరాముడు ఇంకా ఇతర గొల్ల పిల్లలు అందరూ కలిసి ఒక్కసారి యశోద దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి యశోదతో చెప్పారు, ఆ కృష్ణుడు ఆడుకుంటూ ఆడుకుంటూ మధ్యలో మన్ను తిన్నాడు అని చెప్పారు. అంటే వెంటనే యశోద వెళ్ళింది. వెళ్ళి కృష్ణుడు అలా నుంచున్నాడు. ఆవిడ కృష్ణుడు చేయి పట్టుకుంది. చేయి పట్టుకుని, ఏంటి మన్ను తినడం ఏంటి? మన్నేటికి భక్షించదు మన్నియమము లేల నీవు మన్నింపవు, మీ అన్నయు సఖులను చెప్పెదరన్నా మన్నేల మరి పదార్థము లేదే. బలరాముడితో పాటు మిగిలిన గోళ్ళ పిల్లలందరూ వచ్చి చెప్పారు, ఇదిగో కృష్ణుడు మన్ను తిన్నాడు, మేం చూసామని. అంటే యశోద అడుగుతోంది, గట్టిగా పట్టుకుంది కృష్ణయ్యని. పట్టుకుని, నువ్వెందుకు మన్ను తిన్నావు? చెప్పిన మాట అసలు ఎందుకు వినడం లేదు? నీ సంగతి నీ అన్న నీ చెలికాళ్ళందరూ చెప్పారులే. తలను అలా అడ్డంగా ఊపలేదు. ఎందుకు తిన్నావు అంటే తల అడ్డంగా ఊపాడు. తల అలా అడ్డంగా ఊపకో, మన్ను తినడం దేనికి? ఏం తినడానికి మన ఇంట్లో వేరే మధుర పదార్థాలు ఏమీ లేవా అని పలికింది. పలికితే అప్పుడు అమాయకంగా అడిగిన ఆ తల్లితో ఈ కృష్ణుడు, నేర్పరైన కృష్ణుడు ఈ విధంగా పలికాడు, అమ్మా మన్ను తినంగానే శిశువనో యాకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్నీవు గొట్టంగా వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు కాదే నిన్ మదీయస్య గంధమ్మ గ్రాణము చేసి నా వచనములు తప్పైన దండించపవే. చాలా అద్భుతమైన పద్యం ఇది. కృష్ణయ్య తల్లితో యశోదామాతతో ఇలా అంటున్నారు, అమ్మా వీళ్ళందరూ చెప్పారు, ఏంటి అలా తల అడ్డంగా ఊపుతున్నావు అంటే, అమ్మా మన్ను తినంగానే శిశువను, నేనేమన్నా మన్ను తినడానికి ఏమన్నా పసిబిడ్డనా? యాకొంటినో, లేకపోతే నాకేమన్నా చాలా ఆకలిస్తుందా? వెర్రినో, లేకపోతే నేనేమన్నా వెర్రివాడినా? నమ్మని చూడకు వీరి మాటలు, అమ్మ వీళ్ళ మాటలు నమ్మద్దమ్మా. మది నీవు కొట్టంగా వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు, నన్ను నీ చేత కొట్టించాలని వీళ్ళు నా మీద లేనిపోనివన్నీ కల్పించి చెప్తున్నారమ్మా. కాదే నేను మది అస్య గంధం ఆగ్రాణము చేసిన వచనములు తప్పైన దండింపవే. నేను చెప్పిన తప్పో ఒప్పో, ముందు నువ్వు నా నోరు వాసన చూడు. మన్ను తింటే నోరు వాసన వస్తుంది కదా, నోరు వాసన చూడు. నేను చెప్పిన తప్పైతే అప్పుడు నన్ను కొట్టు, అప్పుడు నన్ను దండించు అన్నారు కృష్ణయ్య. అని తన మీద ప్రేమ పుట్టేట్లు మాట్లాడారు తల్లి యశోదాదేవితో. యశోదాదేవిని శాంతింపజేసి ఆ లీలామానుష విగ్రహుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన నోరు తెరిచి చూపించారు. ఒక్కసారి యశోద ఒక్కసారిగా ఆ లలితాంగి కనుంగొనే బాలుని ముఖమందు జలధి పర్వతవన భూగోళ శిఖితరణి శశి దిక్పాలాది కరంబైణ బ్రహ్మాండంబున్. ఆయన కృష్ణయ్య నేనేమన్నా మన్ను తిన్నానా, నా నోరు వాసన చూడు అని చెప్పేసి నోరు ఇలా తెరిచారు. తెరిస్తే యశోదాదేవికి ఆ బాలుడి నోట్లో, ఆ కృష్ణయ్య నోట్లో సముద్రాలు, పర్వతాలు, అరణ్యాలు, భూమండలం, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, అష్టదిక్పాలకులు అందరితో కూడిన బ్రహ్మాండం మొత్తం కనిపించింది. ఒక్కసారిగా ఆ యశోదమాత ఆశ్చర్యపోయింది, నివ్వెరపోయింది. ఆవిడ ఇలా అనుకుంటోంది, కలయో
వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తల పన్నేరకయున్నదానను యశోదదేవిగాను పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభై యజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువు మహాశ్చర్యంబు చింతింపగన్. ఆవిడికి ఆ బాలుడి ముఖంలో నోట్లో అరణ్యాలు, పర్వతాలు, సముద్రాలు, భూమండలం, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, అష్ట దిక్పాలకులతో కూడిన మొత్తం బ్రహ్మాండం అంతా కనిపించింది. ఒక్కసారి విభ్రాంతురాలే ఇలా అనుకుంది, కళ, అయ్యో ఇదేమన్నా కళ, నేను చూస్తున్నది కళ, వైష్ణవ మాయయో లేకపోతే ఇదేమన్నా విష్ణుమాయ, ఆ ఇతర సంకల్పార్థమో ఏదైనా వేరే అర్థం ఏమన్నా ఉందా, సత్యమో అసలు ఇది నిజమేనా, ఓ తల పన్నేరక ఉన్నదానను, నా తల ఏమన్నా పని చేయట్లా, నాకు ఆలోచన రావట్లేదా, ఊహించడానికి కూడా వీలు కాకుండా ఉంది, నేను యశోదాదేవినా, యశోదాదేవి కాదా, ఇది మా ఇల్లేనా లేక వేరే ప్రదేశమా, ఈ పిల్లవాడు బాలకుడు ఎంత చిన్న పిల్లాడేంటి, ఈతని ముఖస్తంభై యజ అండమ్ము ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువు, పిల్లవాడేంటి వెలుగులు చిమ్మే బ్రహ్మాండం అంతా ఈ నోట్లో కనబడడం ఏంటి, ఆలోచిస్తున్న కొద్దీ మహాశ్చర్యంబు చింతింపగన్, ఆలోచిస్తున్న కొద్దీ ఆశ్చర్యంగా ఉంది. బాల మాతృడగు సలీలుని ముఖమందు విశ్వమెల్లనెట్లు వెలసియుండు బాలు భంగినితడు భాసిల్లు గాని సర్వాత్ముడాది విష్ణుడగుట నిజము. ఆవిడ అనుకుంది, ఈ బాలుడైతే ఇతని ముఖంలో ఈ విశ్వం అంతా కనిపించదు, ఇతని పిల్లాడు కాదు, ఇతను బాలుళ్ళే కనిపిస్తున్నాడు కానీ సర్వాత్ముడైన ఆ శ్రీ మహావిష్ణువే ఇది యథార్థం అని అనుకుంది. ఏ మహాత్మ వలన నీ విశ్వరూపంబు గానబడిన బుద్ధి కంపమయ్యే నా మహాత్మ విష్ణు నఖిల లోకాధారు నార్తులెల్లబాయనాశ్రయింతు. ఆవిడ అనుకుంది, మహావిష్ణువేమో నా పిల్లాడు కాదేమో అలా నిశ్చయించుకున్నదే, ఏ మహాత్ముని వల్ల ఈ లోకమంతా ఈ విశ్వం అంతా కనబడి నా బుద్ధి చెలించిందో ఆ మహాత్ముడిని, అఖిల లోకాధారుడైన ఆ శ్రీ మహావిష్ణువుని నా దుఃఖాలను తొలగిపోయేందుకు ఆశ్రయిస్తున్నాను అని నమస్కారం చేసేసింది. నా మగుడు నేను గోవులు నీ మందయు గోపజనులు నిబ్బాలుని నెమ్మోముననున్న విధముగని ఏ మరితిమి గాని ఈషుడీతడు మనకున్ మాకున్. ఈ బాలుడి ముఖం చూస్తూ, ఈనాళ్ళు నేను నా భర్త ఈ రేపల్లలోనే గొప్ప గొప్ప జనం అంతా, చివరికి ఆవులు కూడా ఇతను బాలుడని భావిస్తూ భ్రాంతి చెందుతున్నాం, ఇతడు ముల్లోకాలకు ప్రభు అయిన వాడని తెలుసుకోలేకపోయాము అని అనుకుంటోంది ఆవిడ యశోద. అని తన్ను పరమేశ్వరుండని తలచుతున్న యశోదయందు నా కృష్ణుండు వైష్ణవ మాయం బొందించిన. తల్లలా అనుకుంటే కష్టం కదా, పెంచాలి కదా అని ఈ విధంగా తను పరమేశ్వరుడని భావిస్తున్న యశోదకి మళ్ళా వైష్ణవమైన మాయని ఆవరింపజేశాడు కృష్ణుడు. జడను పడి ఎరుక సెడి యా పడతుక సర్వాత్ముడనుతు బలుకక యతనింగొడుకని తొడపై నిడుకొని కడు వేడుక తోడ మమతగా వించన్ రూప. మొత్తం అన్ని మర్చిపోయింది యశోదమాత. రాజా అంత యశోదాదేవి సుఖ మహర్షి చెప్తున్నారు పరీక్ష మహారాజుతో, ఆ మాయా ప్రభావం విష్ణుమాయా ప్రభావం వల్ల మళ్ళా మోహంలో పడిపోయింది ఆవిడ, సర్వాత్ముడు అనే మాట మర్చిపోయింది ఆవిడ అన్నమాటే. కృష్ణుడిని, అయ్యో వీడి నోరు తెరిచాడు, నా నోరు చూడు అని, అయ్యో వాడు మట్టి తినలేదని కుమారుడని కృష్ణుడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని బుజ్జగిస్తోంది చక్కగా కావలించుకుని. అప్పుడు పరీక్ష మహారాజ్ అన్నాడు, జగదధీశ్వరునకు జన్నిచ్చు తల్లిగా నేమి నోమునో చెయ్యి యశోద పుత్రుడనుచు నవని భోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ. పరీక్ష మహారాజ్ ఎప్పుడైతే ఈ సంఘటన విశ్వం మొత్తాన్ని తన నోట్లో చూపించడం ఆ సంఘటన చెప్పారు, సుఖ మహర్షిని అడుగుతున్నారు పరీక్ష మహారాజ్, మహర్షి జగత్తుకే అధీశ్వరుడైన ఆ భగవంతుడికి పాలిచ్చే తల్లిగా పుట్టడానికి యశోదాదేవి ఏం నోములు చేసిందో కదా, శ్రీహరిని పోషించే తండ్రిగా పుట్టడానికి ఆ నందుడు ఏం తపస్సులు ఆచరించాడు, ఆ కథామృతాన్ని పానం చేసిన మహనీయుడు నువ్వు. ప్రబ్బిన భక్తిని హరిపై గబ్బంబులు చెప్పి కవులు కైవల్య శ్రీ కబ్బుజురట హరిపోషణం అబ్బిన తల్లిదండ్రులెచటి కబ్బుజుర తుదిన్.
చాలా ప్రగాఢమైన భక్తితో శ్రీహరి పైన కావ్యాలు రాసిన కవులు కైవల్యాన్ని పొందుతారట కదా. అలాంటి పరమాత్మకు తల్లిదండ్రులై పోషించే భాగ్యాన్ని పొందిన ఆ మహనీయులు ఏ ఉత్తమ పదాన్ని పొందుతారో కదా అని అంటే, ఆ రాజయోగికి సుఖ మహర్షి ఆ పరీక్షన్ మహారాజుకి ఇలా చెప్తున్నారు. యశోదాను నందుడు పూర్వజన్మ వృత్తాంతం చెప్తాను విను నీకు అని. అవనీష విను, ద్రోణుడను వాడు వసువుల యందు ముఖ్యుడు, ధరయతని భార్య వారినిద్దర బ్రహ్మ వసుధపై జన్మింపు డంచు మంచిన వారలతని చూచి, విశ్వేశ్వరుండైన విష్ణు సేవారతి మాకిచ్చి తేనినే మహిజనెంతు, మనవుడు నట్లక కనియ వేల్పుల పెద్ద యాద్రోణుడి నందుడై జనించే, ధర యశోదయ్యే ధనుజేంద్ర వైరియు కమల గర్భమాట గారవించి, తల్లిదండ్రులనుచు దగవారి మన్నించే నధిక భక్తి తోడ నలరిరిట్లు. ఏం పుణ్యం చేసుకున్నారో కదా యశోదానందులు అని అంటే సుఖ మహర్షి చెప్తున్నారు. ఓ మహారాజా, అష్టవసువుల్లో ద్రోణుడు అనే ఒక మహాపురుషుడు ఉన్నాడు. ఆయన భార్య పేరు ధర. ఆ దంపతులు ఒకసారి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మదేవుడు అన్నారు, మీరు భూలోకంలో పుట్టండి అని ఆజ్ఞాపించారు. అంటే అప్పుడు వీళ్ళిద్దరు ఏమన్నారంటే, మాకు విశ్వనాయకుడైన ఆ విష్ణు సేవా భాగ్యం కలిగేట్లా అనుగ్రహిస్తే మేము వెళ్ళి భూమి మీద జన్మిస్తామన్నారు. బ్రహ్మదేవుడు అలాగే అని అనుగ్రహించాడు. అప్పుడు భూలోకంలో వాళ్ళిద్దరూ నంద యశోదలుగా జన్మించారు. విష్ణువు కూడా, శ్రీ మహావిష్ణువు బ్రహ్మ మాట తప్పకుండా యశోదానందులకు కుమారుడై వాళ్ళను సంతోష పెట్టాడు అని చెప్పి తిరిగి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథలోనికి, బాలలీలలోనికి సుఖ మహర్షి ప్రవేశిస్తున్నారు. ఈ సంచికని ఇక్కడితో ఆపుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.